హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా టూర్లకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. త్వరలోనే జిల్లా స్థాయిలో పాలనా వ్యవహారాలు చక్కదిద్దుదామనే ఉద్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇందులో భాగంగా జిల్లా టూర్లకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. జిల్లా స్థాయిలో పర్యటనలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో పర్యటనలు చేస్తేనే మండలం, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఒక్కో జిల్లాకేసి 1 లేదా 2 రోజుల చొప్పున సమయం కేటాయించాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే సిద్ధం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఎన్నికలు జరిగినా సరే కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు పాలనపై దృష్టి పెట్టి మరోవైపు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు గుంపగొత్తగా బీజేపీ పార్టీకి పడ్డాయి. అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లా టూర్లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలను పరిష్కరిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇలా ఏ ఎన్నికల్లో అయినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి గారి జిల్లా టూర్లకు సంబంధించి అధికారులు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ.